సంతోష్ని కృషికని కాస్టింగ్ చేయడానికి అంటే ఈ స్టోరీ వినడానికి ఒక్కోసారి మనం కథ రాసుకున్నప్పుడు చిరంజీవి గారిని దృష్టిలో పెట్టి కథ రాస్తారు, ఆ మీటర్లో ఆలోచిస్తాం. అవును. ప్రాక్టికల్ వచ్చేటప్పటికి ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిరంజీవి గారికి సినిమాలు ఖాళీగా ఉండవు, ఆయన సినిమాలు ఆయన చేస్తూ ఉంటారు. తర్వాత ఆయనకి చెప్పే యాక్సెస్ మనకు ఉండకపోవచ్చు. అవును. తర్వాత వేరే 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 తిరిగి ఒక చోట ఆగుద్ది. అవును. ఆ ఎమోషన్ చిరంజీవి గారికి రాసుకున్న ఏదైతే ఉందో అది ఈయన మీద రుద్దే ప్రయత్నం చేస్తాం. అవును. ఆయన తీసే బిల్డప్ షాట్స్ అన్ని ఇక్కడ తీస్తూ ఉంటాం. అవునవును. ఆయన దొరకలేదు కాబట్టి. అవును. ఇట్లా ఈ కాలందరికి చెప్పి ఇక్కడికి వచ్చిందా, లేకపోతే మీ ఫస్ట్ చాయిసే ఇతన? ఇక్కడ ఏంటంటే ఒకవేళ నేను ఫస్ట్ సినిమా నాకు ఇది అయ్యి ఉంటే, నేను ఇండస్ట్రీకి వచ్చి 1 year అయ్యి ఉంటే, మీరు అన్నట్టుగా చిరంజీవి గారి కోసం ఇంకొకరి కోసం రాసుకుని వచ్చాను. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది కూడా చిరంజీవి గారి కోసం రాసుకునే వచ్చా. ఈ కథ కాదు, ఇంకో కథ రాశారా? ఆయన కంబ్యాక్ వచ్చారు కదా, అంటే పొలిటీషియన్ నుంచి మళ్ళీ 150th ఫిలిం ఉంది కదా, దానికోసం కథలు వింటున్నారంటే నా కథ కూడా వింటారేమో అని చెప్పి రాసుకొని వచ్చాక రియాలిటీ అనేది అర్థమైంది. సో ఈ 10 yearsలో రియాలిటీ ఏంటి అనేది తెలిసిన తర్వాత మనం ఏంటి అనేది తెలుసు కాబట్టి డైరెక్ట్ కథని కథలాగా చూస్తాం. కథ రాసుకున్న తర్వాత ఎవరు దీనికి సూటబుల్ అవుతారు అని చూసుకొని అట్లా ఆడిషన్ చేసి తీసుకున్నాం. సంతోష్ని కృషికాకి ఎందుకు వెళ్ళారు? తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వెళ్ళకూడదని కాదు, ఎందుకు వెళ్ళారు? స్క్రీన్ షో చేయడానిక? కంఫర్ట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇప్పుడు ఒక సీన్, ఇప్పుడు రొమాంటిక్ సీన్ ఉంది అని అన్నప్పుడు దాన్ని కంప్లీట్ ఫ్రీగా కంఫర్ట్ జోన్లో ఎక్స్ప్రెస్ చేయాలి, చెప్పాలి. దాన్ని అంతే వేలో అదే క్యారెక్టర్ చెప్తున్నారు, యాజ్ అ డైరెక్టర్ నేను ఆర్టిస్ట్, అంతవరకు తీసుకోవాలి. ఈ కంఫర్ట్ జోన్ అనేది ఒకటి ఉండాలి. డైరెక్టర్గా 1,00,000 కాంప్లికేషన్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి చాలా. సో దాంట్లో నేను దీని కట్ అయినా దాని కట్ అయినా దానికి తీసుకునేంత ఓపిక ఉండదు. ఒక సినిమాలో ఏదన్నా మిస్కమ్యూనికేషన్ అయిపోయి అమ్మాయి మధ్యలో నుంచి వెళ్ళిపోతే ప్రొడ్యూసర్ ఏమైపోవాలి. సో ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది అంటే తెలుగు వాళ్ళకు ఉండదని నా ఉద్దేశం కాదు, మనకు దొరకడానికి చాలా కష్టం అవుతుంది. సో తనకి నేను స్టోరీ చెప్పినప్పుడు ఏముంటాయి అనేది చెప్పింది 100%లో, చేయించింది 25%. సో అంటే ఆ క్యారెక్టర్ నచ్చి కథ నచ్చి ఓకే. తనకి నేను ఇచ్చిన హామీ ఏంటంటే ఆన్ స్క్రీన్ మిమ్మల్ని ఎవరు తిట్టుకోరు, వల్గర్ అనేది రాదు. సో మీ పేరెంట్స్తో కూర్చొని చూడొచ్చు, ఇది నా హామీ. నేను ఏం చేస్తాననేది వదిలేసి, అంటే ఆ బిలీవ్నెస్తో నేను చేసింది. సో అంత కాన్ఫిడెన్స్ అంటే ఆర్టిస్టుల నుంచి మనకు వచ్చినప్పుడు ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. సో ఆ విషయంలో కొంచెం అటు ఇటు అయినా, కొంచెం ఏం ప్రాబ్లం అయినా డెడికేటెడ్గా వర్క్ చేసే ఒక అమ్మాయి కావాలన్న ఉద్దేశంతో నేను అక్కడి నుంచి చూస్ చేస్తాను. రిషిక డైరెక్టర్ గారు ఇప్పుడు చెప్పారు, ఏదైతే మీకు 100% చెప్తే 25% తీశారట. ఆయన ఏదైతే క్లారిటీగా ఉన్నాడా డైరెక్టర్ గారు మీ విషయంలో, క్యారెక్టర్ విషయంలో? క్యారెక్టర్ తగ్గించడం గురించి చేయబోయే ఇంటిమేట్ సీన్లు కావచ్చు, రొమాన్స్ సీన్లు కావచ్చు ఎక్కువ చెప్పా. ఇంత ఉండబోతుందని చెప్పి డ్రెస్సింగ్ విషయంలో కూడా ఇంత ఎక్స్పోజ్ ఉండొచ్చు అట్లా ఇలా అని చెప్పా. ఎందుకు అసలు డైరెక్టర్ కొంచెం మోతాదు ఎక్కువ తీయచ్చు కదా, యూత్ దృష్టిలో పెట్టి? లేదు ఏం కావాలో అదే చేసి సార్. ఇటువంటి థ్రిల్లర్స్లో ఇటువంటి ఇంటిమేసీ సీన్స్ కానీ స్కిన్ షోలు కానీ ఉండటం సర్వసాధారణం, ఇప్పుడు వరకు ఉన్నాయి. ఓకే, మీరు ఎందుకు డోస్ తగ్గించడం? నాకు క్యారెక్టర్కి ఏం అవసరం అంతవరకే తీసుకుంటా, అంతకుమించి అవసరం లేదు. ఓన్లీ స్టోరీయే 100%. సార్ ఇటువంటి థ్రిల్లర్స్ మూవీస్కి సస్పెన్స్ క్లైమాక్స్ ఏమవుతుందంటే, ఫస్ట్ టైం మీరు రివీల్ చేశారు, వీళ్ళని ఎవరో రివీల్ చేశారని చెప్పారు ఫస్ట్ 10 సీన్లోనే. సార్ ఈ థ్రిల్లర్స్లో ఏమవుతుందంటే చివరికి వచ్చేపాటికి ఎవరో ఒక అతను మర్డర్ చేస్తాడు, ఇతను చూపించేసి ఎవరో వాచ్మెన్ పెట్టేసి వాడు వీళ్ళని పోర్ట్రేట్ చేస్తారు. అవును. ఇది శుక్రవారం 11 గంటలకు రివ్యూ రాసేస్తారు ఎవరో. అవును, మా ఫ్రెండ్స్ ఎవరో రాస్తారు. అవునవును. రాసిన తర్వాత ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత ఎవరు చూస్తారు అంటే అట్లా ఏం చెప్తారు? అందుకే నేను ఇక్కడ ముందే నేనే రివీల్ చేస్తున్నా. విలన్ని ముందే రివీల్ చేసేసి డ్రామా స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో అయినప్పటికీ క్యూరియాసిటీ ఉంటుంది, అయినప్పటికీ చాలా సో మెనీ క్వశ్చన్స్ వస్తాయి. సార్ స్క్రీన్ ప్లేలో 2 రకాలు, మలయాళం వాడే వాళ్ళ స్క్రీన్ ప్లే ఒకటి, ఫస్ట్ చూసే ఆడియన్స్కి ఎవరు చంపబోతున్నారు ఎవరు ఏంటని ఆడియన్స్కి తెలిసిపోతుంది. అవును, క్యారెక్టర్లు తెలియదు, కొన్ని క్యారెక్టర్స్ తెలియదు, ఆడియన్స్కి తెలుసు. ఇక్కడ క్యారెక్టర్స్ తెలుసు, ఆడియన్స్కి తెలుసు, అయినప్పటికీ భయపడతాం. ఎట్లా? సినిమా చూడాలి 20 అంతే. ఓకే, సూపర్.